హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. బీభత్సమైన వర్షం అయితే కొడుతుందండి. సో సౌండ్ అయితే అదే. చూడండి, మనమైతే బ్లౌజ్ కట్ చేసే ముంగట మొత్తం కూడా ఇలాగ అంతా కూడా మార్కింగ్ చేసుకొని మనమైతే కొన్ని ఎటువంటి మార్కింగ్ లేకుండానే చేస్తాం కదండి. సో ఇటువంటి ఈ నెక్కు ఇలాగా మన బ్యాక్ సైడ్ ఇలా కుండగల్లా చక్కగా నీట్గా రావాలి అని అంటే ఖచ్చితంగా ఇలాగైతే మార్కింగ్ చేసుకొని ఇలాగ అంతా కూడా మార్కింగ్ కలిపి ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనం ఏడికైతే గీసామో ఆ అడికించెల్లి మాత్రమే కట్ చేసుకోవాలి. సో ఏమన్నా కటింగ్ కాకపోతే దాన్ని మళ్ళీ తర్వాత అయినా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ ఎంత చేసుకున్నామో అంతవరకు అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. సో ఇలాగ చూడండి, మొత్తం కూడా ఈ విధంగా అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇదైతే చిన్న బ్లౌజ్ అండి, సన్నగా ఉంటుంది అమ్మాయి. ఇలాగా మీరు ఇంకొకటి అయితే మర్చిపోవద్దండి, మనమైతే 2 పీసులు ఒకేసారి వేసుకోవడం బెస్ట్ అండి. ఇలా సింగిల్గా మీరైతే కట్ చేయొద్దు. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు ఇలాగ సింగిల్గా అయితే కట్ చేయొద్దు. ఎందుకు అంటే మళ్ళీ సెట్టింగ్ చేయడం రాదండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఎలా అన్నా చక్కగా చేసేంత ఉంటుంది. వాటి మీద పూర్తి అవగాహన వచ్చినాక స్టిచ్చింగ్ ఏంది, కట్టింగ్ ఏంది, డ్రాయింగ్ ఏంది, మార్కింగ్ ఏంది అని అన్నీ కూడా అవైలబుల్గా అన్నీ అర్థమైనాక చక్కగా ఎలాంటిదైనా చేయగలుగుతారు. కాబట్టి చూడండి, సైడ్ కొంచెం ఇలా కట్ చేస్తున్నాను. ఎందుకంటే మన సైడ్ జాయింట్ వేసినప్పుడు పెరిగేసి కొంచెం కిందికి మీదికి అవుపడుతుంది. ఇంకా ఇలా అలా సైడ్కి మనం అక్కడ కట్ చేసాం కదా, అలా కట్ చేయడం వల్ల చక్కగా దట్టరగా ఉంటుందండి. సో ఇక్కడ కొంచెం ఏంటంటే కటింగ్ కాలేదు, నేనైతే కట్ చేశాను దాన్ని. చూడండి, ఇలాగా మనమైతే మార్కింగ్ చేసి కట్ చేసుకుంటే ఇంత అవైలబుల్గా చక్కగా అయితే నెక్ అయితే కుదురుద్దండి. ఇంకా బతుకమ్మ పండగకి రోజు వర్షమే కొడుతుందండి. బతుకమ్మలు అక్కడ పెట్టడం తీయడం సరిపోతుంది. ఆడుకోవడానికి అయితే అవైలబుల్ వర్షం పడేసరికి ఇంకా ఆడుకోవడం ఎలాగా రోజు అలా అయిపోతుంది. సో చూడండి, ముందు పాటుకైతే పీస్ తక్కువ పడ్డది. ఇది లైనింగ్ క్లాత్ ఏనండి. మనమైతే మెయిన్ క్లాత్ ఇవన్నీ సరి చేసినాక చిన్న పీస్ ఇచ్చారండి. లైనింగ్ క్లాత్ చిన్న పీస్ ఇచ్చారు కాబట్టి దాన్ని మనం సవరించి మెయిన్ క్లాత్ మీద వేసి అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగంతా కూడా కరెక్ట్గా పొజిషన్ వచ్చేలా చూసుకోవాలి. మనమైతే ఫినిషింగ్ నీట్గా చేసి ఇవ్వడం మన బాధ్యత. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.